అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 160వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 161వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 161. ఓం హకారార్థాయై నమః. ఓం హకారార్థ, ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హకారార్థాయై నమః అని పలుకవలెను. హకారార్థ ఆకాశ బీజమైన హా వర్ణమునకు అర్థము స్వరూప చైతన్యము అయినది. ఆకాశ బీజమైన హా వర్ణమునకు అర్థము స్వరూప చైతన్యము కావున దేవి ఆకాశ విగ్రహ అని స్తుతింపబడుచున్నది. ఈ హా బీజము పంచదశి మంత్రమునందలి ద్వితీయ కూటములోని చతుర్థ వర్ణము. ఆకాశ బీజమైన హకారము పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవికి హకారార్థ అనుచు పరమేశ్వరి స్వరూపవాచక బీజముగా కీర్తింపబడుచున్నదని తెలియవలెను. ఓం ఐం హ్రీం శ్రీం హకారార్థాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.